మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నెల్లికుదురు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ముందు భారీగా రైతులు ధర్నా నిర్వహించారు. యూరియా కోసం మహిళా రైతులు రాత్రి పగలు తేడా లేకుండా సహకార కేంద్రం ముందు పడిగాపులు కాస్తున్న ప్రభుత్వానికి చలనం లేదన్న మాజీ ఎంపీ మాలతి కవిత మండిపడ్డారు. వెంటనే రైతులకు యూరియా సరఫరా చేయాలని మాలతి కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో గత వారం రోజుల్లో కేసముద్రం మండలంలో ఒక రోజు, గూడూరులో ఒక రోజు, మన ఇనుగుతులో ఒక రోజు, మన మానకోటలో ఒక రోజు, పక్కన ఉన్న కుర్రి కావచ్చు, డోర్నాకులు కావచ్చు, ప్రతి మండలం ఇవాళ చూస్తే నెల్లుకూరు నడిబొడ్డున ఇక్కడ నా చుట్టుపక్కల ఆడబిడ్డలందరూ కూడా తెల్లారుజామున 2 గంటలకు వాళ్ళ పాస్ పుస్తకాలు పట్టుకొని వచ్చి ఇవాళ ఇక్కడ క్యూ లైన్ లో చెప్పులు పెట్టుకొని అందరూ కూడా యూరియా బస్తాల కోసం బిక్కు రోడ్ ఎక్కిన స్థితి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు యూరియా ఎప్పుడు సప్లై చేయాలో అవగాహన లేక, కనీసం ఇంగితమైన జ్ఞానం లేక, రైతులకు సకాలంలో యూరియా ఇయ్యలేక గత 10 ఏళ్లలో కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం రైతులు ఏనాడు కూడా రోడ్ ఎక్కలే, వర్షాలు ఎప్పుడు చెప్పులు పెట్టుకోలేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి అవగాహన లేకపోవడం వల్ల ఈ ముఖ్యమంత్రికి కావచ్చు, ఈ వ్యవసాయ మంత్రికి కావచ్చు, ఇక్కడ లోకల్ శాసనసభ్యులు నాయకులకు కావచ్చు అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ రైతులు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. దాదాపు ఒక నెలకొమని చెప్తలేను, రోడ్లు ఎక్కే మార్పు తెస్తారని ఈ రైతులు అనుకోలే. ఇవాళ రోడ్ ఎక్కి చెప్పులు పెట్టుకొని చంటి బిడ్డ పెట్టుకొని వంటలు చేయకుండా ఇవాళ రోడ్లలో నిల్చున్నారంటే ఈ దుస్థితి, ఈ పాపం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ రైతులు మీరు ఇవాళ కాదు, మొన్న గూడులో చూడండి, బారు వర్షం పడతా ఉంది. అంత వర్షంలో కూడా మహిళలు ఒక్కరు కూడా క్యూ లైన్ దాటకుండా, అయ్యో మగవాళ్ళు క్యూ లైన్ లో ఉంటే యూరియా ఇస్తారో ఇవ్వరో అని చెప్పేసి ఆడవాళ్ళని లైన్ లో నిల్చోబెట్టి వర్షం పడతా ఉంటే కూడా చంటి బిడ్డలు ఎత్తుకొని కూడా వాళ్ళు పక్కన దారిపోకుండా యూరియా కోసం నిల్చున్నా కూడా ఇవాళ ఏంది ఓ స్త్రీ రేపురా అన్నట్టు రోజు రేపురా ఆంజనేయ స్వామి పెళ్లి ఎప్పుడంటే రేపట్టుంది. ఇవాళ యూరియా బస్తాలు ఇయ్యక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రోడ్ ఎక్కే దుస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం జ్ఞానం తెచ్చుకొని వెంటనే, ఎందుకంటే కేసీఆర్ గారు ఎట్లయితే 10 ఏళ్లలో రైతులు రోడ్లు ఎక్కకుండా వాళ్ళకు యూరియా సకాలం ఎట్లా చెల్లించిందో అదే మాదిరిగా ఇవాళ మా మహబూబాబాద్ జిల్లా మొత్తం, మా నెల్లికూరు మండలంలో ప్రతి గ్రామం రైతులు ఇంతమంది వచ్చారు. ఎవరు డబ్బులు ఇస్తారో, ఎవరు పైసలు ఇస్తారో, వాళ్ళకి ఎన్ని ఎకరాలకు ఎంత అవసరం ఉంటే అంత యూరియా ఖచ్చితంగా వాళ్ళకి ఇయ్యాలి. వాళ్ళు పడిగాపులు కాసే పరిస్థితి తీసుకురావద్దని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా అదనంగా ఇక్కడ నెల్లికూరు అందరూ డౌట్ ఉంది, ప్రైవేట్ అయితే ఫెర్టిలైజర్ షాప్లలో కూడా అధికారులు వాళ్ళందరూ ప్రైవేట్ షాప్లకు కొమ్ము కాసి దాచి పెట్టుకొని బ్లాక్ లో అమ్ముతున్నారని అపోహ నెల్లికూరు మండలం అందరికీ ఉంది.